మీ పార్టీ నాయకత్వం ఎవరు అరే మాధవీలత పైన ఇటువంటి కామెంట్, ఇటువంటి వర్స్ట్ కామెంట్ పొలిటీషియన్ చేశాడే అని మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడినట్టు కనిపించలేదు ఇక్కడ. ఫార్చునేటో అన్ఫార్చునేటో తెలియదు కానీ నాట్ ఓన్లీ మాధవీలత, ఎవరి మీద కామెంట్ చేసినా పబ్లిక్గా రెస్పాండ్ అవ్వరు అనమాట. సో లోపల చేస్తారు. ఏం చేస్తారు? లోపల అంటే సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు ఎందుకు ఇలా జరిగిందని. సో మైట్ బి నేను అడిగినప్పుడు అదే జరిగింది. ద రిజల్ట్ చూసా కదమ్మా, సో ఆయన క్షమాపణ చెప్పారు. ఆయన ఎవరికి చెప్పరు, సిబిఎన్ గారి దగ్గరికి తీసుకెళ్లడం వల్లే. మరి ఆయన ఏం మాట్లాడారో తెలియదు కానీ బట్ హీ రెస్పాండెడ్ ఇన్ సచ్. మీ నాయకత్వం మీతో ఉంది, డెఫినెట్గా ఉంది కదండి. ఎవరు అవునన్నా కాదన్నా నేను 2019లో కంటెస్ట్ చేసిన నేను క్యాండిడేట్ని. అది బీజేపీ చరిత్రలో ఎవరూ తీసేయలేరు. అండ్ ఎమ్మెల్యే లిస్టులు అంతా ఫైనలైజ్ అయ్యేది ఢిల్లీలో, ఇక్కడ రాష్ట్రాలలో ఎక్కడ ఫైనలైజ్ అయ్యారు. అమిత్ షా గారు ఓకే చేస్తేనే లిస్టు వస్తుంది. సో నేను ఢిల్లీ వెళ్ళి నేను ఇప్పుడు ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నాకు దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? ఇన్స్టాంట్గా ఎందుకు దొరుకుతుంది? నేను బీజేపీలో ఉన్నాను 7 yearsగా. నేను ఇదే పార్టీలో కండో మార్చకుండా ఉన్నాను, ఏ పదవులు అడగకపోయినా కూడా. అండ్ తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా 2 రాష్ట్రాలుగా నేను పనిచేసా. ఢిల్లీ ఎలక్షన్స్ కూడా క్యాంపెయిన్కి వెళ్ళా. ఈ ఇయర్ ఎవరు సెలబ్రిటీస్ని పిలవట్లేదు, సో సిచ్యువేషన్ అట్లా ఉంది. లేకపోతే మేబీ ఈ ఇయర్ కూడా నేను ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాను. ఆఫ్ కోర్స్ నేను వెళ్ళాను. నేను ఎక్కడ స్లమ్లో తిప్పారు, నన్ను ఢిల్లీ స్లమ్లో తిప్పారు. అక్కడ కూడా నేను వెళ్ళి క్యాంపెయిన్ చేసి వచ్చా.